ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నియోజకవర్గాన్ని కాపాడడం కోసం రాజకీయ రంగు పులుముకోలేను. వాడెంత దుర్మార్గుడో తెలిసి కూడా రేపు మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తే అధర్మమే గెలుస్తుంది. ఒక దుర్మార్గుడి వల్ల ఒక నియోజకవర్గం నాశనం కాకూడదు పెదనాన్న. వాడి అధికారాన్ని మిస్యూజ్ చేసి మనుషుల ప్రాణాలు తీస్తున్నాడు. మీ సపోర్ట్తో, మీ అండదండలతో ఎలక్షన్స్ లో గెలిచి రామాని చంపాలని చూస్తున్నాడు పెదనాన్న. ఇప్పుడు మీరు ఎదురు నిలబడకపోతే రేపు మళ్ళీ వాడే గెలిస్తే ఈ ఊరిని ఎవరు కాపాడుతారు? ఆ గుడిని ఎవరు కాపాడుతారు? మన రామాని ఎవరు కాపాడుతారు? అవునండి, ఆర్చి చెప్పేది నిజమే. మీరు కనబడితే వంగొంగి దండాలు పెడతాడు అతను. అలాంటిది మన కూతురని తెలిసినా కూడా రామాని చంపాలని చూశాడంటే ఎంత దుర్మార్గం. అవును మామయ్య, ఆ రోజు గుడిలో అందరి ప్రాణాలు ప్రమాదంలో పడేశాడు. వాడసలు నాయకుడేనా? ప్రాణాలు తీసేవాళ్ళు నాయకులు ఎలా అవుతారు? జనాలకి న్యాయం చేసేవాడు, జనాల ప్రాణాలు కాపాడేవాడు కదా నాయకుడు. ఆది చేసింది కరెక్టే మామయ్య. అన్నయ్యకి ఆ మాత్రం తెలీదారా? అన్నయ్య మనసులో ఏముందో ఏంటో. ఇది వెళ్ళి అన్నయ్య ఎలక్షన్స్ లో నిలబడుతున్నాడని చెప్పేయడమేనా? అదేదో ముందు అన్నయ్యతో మాట్లాడాలి కదా. ఏదైనా మా అన్నయ్యకి తెలియకుండా నువ్వు ఆ మాట ఇవ్వడం తప్పేనే. నువ్వు చేసింది తప్పే. ఆజీ జనానికి ఏదో మేలు జరుగుతుందని ఆశపడుతుంది. నువ్వు అడ్డుపడక పద్మ. నేనైతే అలా చేసుండేదాన్నే కాదు. నా మనవరాలెప్పుడూ మంచి పనులే చేస్తుంది. పెదనాన్న, అక్కడ ప్రభా సాయంతో ఆ ఎమ్మెల్యే జనాలని పొల్యూట్ చేసి తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది మనం ఆపాలి. మీరు పోటీలో నిలబడుతున్నారంటే వాళ్ళ నోళ్లు మూతపడతాయి మామయ్య. అందరం ఆలోచించాల్సింది రామలక్ష్మిని ఎలా కాపాడుకోవాలో దాని గురించి. ఆ రోజు మీరే చూశారు కదా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రమాదం వెంటాడుతోంది. ఈ రోజు ఎద్దొచ్చి తనని చంపబోయిందంట. మీరే లేకపోతే రామలక్ష్మి ఏమైపోయి ఉండేది? ఇదంతా చేసిందెవరు? వాళ్లే కదా పెదనాన్న. నిజమేనమ్మా, కాని వాడు పదవిలో లేకపోయినంత మాత్రాన రామలక్ష్మికి ఏ ప్రమాదం ఉండదంటావా? వాడి వెనక ఎవరున్నారో వాడెవడో తెలుసుకోవాలి కదా. అవును మామయ్య, దొరికితే వాడిని ఊరి నడుబొడ్డులో చెట్టుకి ఉరి తీసి చంపాలి. నేను ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన వాళ్ళ చేతులైతే కట్టేలేను కదా. కానీ వాళ్ళకి మీరున్నారనే భయం ఉంటుంది కదా పెదనాన్న. ఆ భయం నేను ఎమ్మెల్యేగా లేకపోయినా ఉంటుంది కదమ్మా. అది కాదు పెదనాన్న, ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారని తెలిస్తే పదవి పోతుంది, కుర్చీ పోతుందని భయపడుతున్నారు. మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. మీ సపోర్ట్ కోసం మీరేం చెప్పినా చేస్తానని చెప్తారు. అప్పుడు అతని నుంచి మనకి కావలసిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అవునండి, పదవి కోసం కాకపోయినా కూతురి కోసం, ఊరి కోసమైనా మీరీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. రాజకీయాలు మంచివి కాదొదినా. నువ్వు నన్ను సంప్రదించకుండా, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వలా నా గురించి అంత పెద్ద నిర్ణయం ప్రకటించావని నాకు కోపం వచ్చిందమ్మా. ఇదంతా నువ్వు ఊరిని, రామలక్ష్మిని కాపాడడం కోసం చేస్తున్నావని ఊహించలేకపోయాను. నువ్వు తెలిసే కాదు, తెలియకుండా కూడా ఏ తప్పు చేయవని నాకు తెలుసు. అయినా నీ మీద కోపడ్డాను. ఈ పెదనాన్న మీద కోపం లేదు కదా? అయ్యో పెదనాన్న, నేను మీ కూతుర్ని. కానీ ఒక్క విషయమమ్మా,
నువ్వన్నట్టు వాడు వస్తాడా? వస్తాడు పెదనాన్న. పదవి కోసం కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరీ వస్తాడు. ఏంటమ్మా అలానే నించున్నావు? కూర్చోవచ్చు కదా. తమ్ముడు కోసం ఎదురు చూస్తున్నావా? ఏం లేదురా, మీకోసమే. బయటికెళ్ళి చాలాసేపు అయ్యింది, ఇంకా రాలేదేంటి అని చూస్తున్నాను. మీకు మా మీద లేకపోయినా మాకు మీ మీద ఉంది ప్రేమ. అమ్మా, అయినా నువ్వు నన్ను పట్టించుకుంటున్నావా ఏంటి? శౌర్య సార్, మీరు అత్తయ్యలో వచ్చిన మార్పుని గమనించారా? అమ్మా, అమ్మా నీకు కాళ్ళు వచ్చేసాయి. అవునరా, అవునవును. సరే అత్తయ్య, భోంచేశారా? లేదు. ఏ ఇంకా ఇంతవరకు ఎందుకు చేయలేదు? రండి భోంచేద్దాం. అమ్మా, నీ కాళ్ళు వచ్చేసాయిగా. అంటే ఏంట్రా, జీవితాంతం వీల్ చైర్లో కూర్చుంటాననుకున్నావా? దేవుడి దయ వల్ల నాకు కాళ్ళు వచ్చేసాయి. మన ఇంట్లో ఇంకొక శుభ పరిణామం కనిపించింది. రండి మనందరం కలిసి భోంచేద్దాం. పదండమ్మా. సార్, కారులో సంచి ఫోటో ఫ్రేమ్ ఉంది. తర్వాత తీసుకుందామమ్మా, ముందు పద భోంచేద్దాం. రండి. అదిగో వచ్చేస్తున్నాడు. నమస్తే అండి. నమస్తే రఘురామ్ గారు. నమస్తే. నమస్కారం. మీ అందరినీ చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఒక్కో కన్ను గన్నులా చూస్తున్నాయి. అన్నవరం గుళ్ళో అటాక్ చేయించింది నేను కాదు తల్లి. నన్ను క్షమించండి అయ్యా. నన్ను శపిస్తే బూడిదైపోతాను. ఆ పాపంలో నాకు ఏ భాగం లేదు. ఇప్పుడెందుకొచ్చావు? అది మీ కుటుంబం మీద గుడిలో అటాక్ జరిగింది కదా, మీరు క్షేమంగా ఉండాలని గుడికి వెళ్ళి అర్చన చేయించుకుని వస్తున్నాను.